మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ పత్రిక ఆవిష్కరణ ఇప్పుడు ఉంటుంది. ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా శ్రీ రామచంద్రమూర్తి గారిని కోరుతున్నాను. గురువు గారు శ్రీమాన్ PTGS కిషోర స్వామి గారు ఆ పత్రికను ఆవిష్కరిస్తున్నారు. యాజ్ఞిక దర్శిని. పంచరంగుల వర్ణాలతో పంచరంగుల వర్ణాలతో చక్కని పత్రిక ఆవిష్కరించబడింది. ఇక్కడి నుంచి మనం ప్రతి మాసం వారి యొక్క అనుగ్రహంతో ఆ కమిటీతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో కిషోర స్వామి వారిపై ఉన్నటువంటి ప్రేమతో ఇంతసేపు వారు వేదికపై ఆశలై కూర్చోవడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. వయోభారం చేత ఇబ్బంది పడుతున్నటువంటి వారు కాబట్టి వారు సెలవు తీసుకుంటారంటున్నారు. కాబట్టి వారికి మన స్వామివారు చిరు మెమంటోతో షాల్వాతో సన్మానం చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. కొండపాక రంగాచార్య వారికి డిసిప్లిన్, క్రమశిక్షణ, సమయపాలన అంటే పెట్టింది. వారిని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. టైం అంటే టైం 4 గంటలకు టైం ఇచ్చారు, వారు 3 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడే కాదండి, మొన్న దావత్ సప్తం అప్పుడు కూడా సాయంకాలం 6 గంటల కంటే 5 గంటలకు, 3:30కు, 4 గంటలకే వచ్చి వారు ఇక్కడ మా కోసం వెయిట్ చేసేవారు. మా కోసం వెయిట్ చేసేవారు. ఇంకా రాలేదు, ఇంకా గడియలు తీయలేదు అని చెప్పేసి దేవాలయంది. అలా సమయానికి ముందే అందరికంటే ముందు వచ్చినటువంటి వారు కొండపాక రంగాచార్య స్వామి వారు. వయోవృద్ధులు కానీ వాళ్ళు ఉండలేకని కాదు, కానీ వారు BHLకి వెళ్ళాలి. వారు ఉండేది BHL రామచంద్రపురం. ఇక్కడ నుంచి 2:30-3 గంటలు సమయం పడుతుంది. కనుక మన మీద ఆసక్తి, ప్రేమతోటి ఏ కార్యక్రమైనా చెప్పండి, ఏదైనా చెప్పండి, తప్పకుండా వచ్చి వాళ్తారు. మనకంటే ముందు వాళ్తారు వాళ్ళు. అలాంటి ప్రేమ కలిగినటువంటి మహానుభావులు కొండపాక రంగాచార్య స్వామి వారు. ఇప్పుడు స్వామివారు చెప్తారు. తర్వాత మరి అనుగ్రహ భాషణాన్ని చెప్పడం జరిగింది. కులోద్భూతం వేదాంతాచార్య పౌత్రుకం సత్యనారాయణ సత్పుత్రం నృసింహ గురుమాశ్రయే. తిసంతు మే దేవ సదా త్వదీయా దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. అస్మద్గురుభ్యో నమః. సభాయై నమః. ఈరోజు ప్రపంచమంతా, మన దేశమంతా ఒక పక్క బాధపడుతోంది, మరొక పక్క ఆనందిస్తోంది. ఆనందమేమో హోలీ పండుగ సందర్భం, బాధ ఏమో
జగదాచార్యులు కంచి కామకోటి పీఠాధిపతులు శివైక్యం చెందిన మరొక సందర్భం. ఒక కన్ను ఏడుస్తోంది, మరొక కన్ను ఆనందిస్తోంది. అటువంటి ఒక సంధి కాలంలో ఈ దాసుడికి ఒక చిన్న బిరుదు, మహోన్నతమైన వ్యక్తుల నడుమ రామచంద్రుడి యొక్క నీడలో ఈ దాసుడికి వైదిక సేవా తత్పర అనే బిరుదు ప్రదానం జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాము. మా తల్లిదండ్రుల దీవెన, మా గురువుల ఆశీస్సులు, శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి యొక్క క్రమశిక్షణ ఈరోజు ఈ బిరుదు పొందడానికి ముఖ్య కారణాలు. ఇక్కడ ఈ సందర్భం అంతా ఒక అద్భుతం జరిగితే తప్ప జరగల. ఇక్కడ వచ్చిన మిత్రులు కావచ్చు, దేశభక్తులు కావచ్చు, దైవభక్తులు కావచ్చు, ఈ సమయం కావచ్చు, ఈ సందర్భం కావచ్చు, ఈ బిరుదు కావచ్చు, ప్రసారం చేసిన మిత్రులు కావచ్చు, వీరంతా కూడా ఒక అద్భుతం జరగడం వల్ల కలిసిన కలయికలో ఏర్పడ్డ ఆత్మీయులు. దేహ బంధువులు కొంతవరకు ఉపకరిస్తారు, రక్త సంబంధికులు అంటారు. కానీ ఆత్మీయులు అంటే ఆత్మ సంబంధం ఏదో ఉండాలి. ఏదో ఒక సమయంలో భగవంతుడు ఇంతమందిని ప్రేమించి వీరందరి కలయికతో ఏదో మంచి జరగాలి అని అనుకుంటే భగవంతుడు కలుపుతాడు ఇలాంటి సంఘటనలని. అందులో ముఖ్యంగా ఒక 5 విభాగాల వాళ్ళు ఇక్కడ కలిశారు. ఒక చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు కలిస్తే పిడికిలిగా ఇలా రూపొందుతుందో, ముఖ్యంగా ఇక్కడ మా ఆత్మీయులు కొండపాక రంగాచార్య వారి గురించి చెప్పాలి. వారితో దాసుడికి చాలా పూర్వ పరిచయం ఉంది పరోక్షంగా. మరి ఎన్నో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఒక గృహస్థుగా ఉండి సేవ చేయడం చాలా కష్టం. సన్యాసిగా చేయొచ్చు, వివాహం కాకుండా బ్రహ్మచారిగా చేయొచ్చు. కానీ బరువు భుజం మీద పడిన తరువాత కుటుంబ పోషణ చేస్తూ ఈ కలియుగంలో, ఈ హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో గృహస్థులుగా సేవ చేయడం చాలా చాలా కష్టం. అలాగా మన కొండపాక రంగాచార్య వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసిన కొన్ని సేవలకి దాసుడు ఫోన్ ద్వారా వారిని అభినందించడం కూడా జరిగింది. కానీ ప్రత్యక్ష పరిచయం ఈ వేదిక మీదనే ఇప్పుడే. అలా వారి చేతుల మీదుగా ఈ సన్మానం తీసుకోవడం, వారు ఎంత గొప్పవారు అంటే భారతరత్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత. అంటే రాష్ట్రపతి అంటే మీకు అందరికీ తెలుసు, ప్రథమ పౌరుడు కదా. ఆ ప్రథమ పౌరుని ద్వారా వారు అభినందనలు పొందినవారు. వారి చేతుల మీదుగా దాసుడికి బిరుదు ప్రదానం జరగడం అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం కాక మరొకటే ఉంటుంది. కనుక అటు దైవభక్తులు, ఇటు దేశభక్తులు. ఈరోజు అతలాకుతలమవుతున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో మన దేశ మనుగడకి మరో కొత్త ఒరవడిని అందిస్తూ మన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంత గొప్ప సేవలు అందిస్తోందో మీకు చెప్పక్కరలేదు. అటువంటి వారి పార్టీలో ఉంటూ మా ఆత్మీయులు ఇందాక అన్నారు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు వీరు కానీ వారు కానీ వస్తాం అనుకున్నారు. కానీ అవకాశం వారికి అందలేదు, వీరికి అందలేదు. వీరికి అందింది అంటే ఏదో సంబంధం ఉండాలి కదా. అంటే మొన్న జరిగినటువంటి 108 కుండాలతో జరిగిన మహాలక్ష్మి యజ్ఞంలో వారు కూడా అన్వయించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఆ అదృష్టం వారికి వరించింది. ఇటు దేశభక్తులు, వారి చేతుల మీదుగా మాకు ఈ అవార్డు, ఈ బిరుదు ప్రదానం జరగడం అనేది మరొక భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం. ఇటు దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి. ఈ దేశభక్తి దైవభక్తి అనేది 2 రెక్కలు అని ఎప్పుడు మేము ఉపన్యాసంలో చెబుతూ ఉంటాం. ఈ దేశభక్తి దైవభక్తి ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలి. ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు దేవాలయంలోకి వెళితే నేను భక్తుడు అనుకోవడానికి దైవభక్తి ఎంత అవసరమో, గుడి దాటి సమాజంలోకి వస్తే నేను కూడా దేశభక్తున్నటువంటి మమకారము, గర్వము, ఒక సైనికుడిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇందాక మా ఆత్మీయులు చెప్పారు, మేము 15 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళవలసి ఉండేది. ఇప్పటిదాకా సుమారు 16 సార్లు అవకాశం వచ్చింది అమెరికా రమ్మని మమ్మల్ని.
కానీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నటువంటి దేశ మనుగడలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ మా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు చుక్క నా దేశానికి అంకితం కావాలి తప్ప పరాయి దేశానికి నా రక్తం అందకూడదని ఆరాటపడే సైనిక తత్వం నాలో ఉండొచ్చు. ఈ విద్య ఇక్కడ చదువుకున్న విద్య ఇక్కడే అంకితం కావాలి తప్ప విదేశాలకు వెళ్ళి నేనేదో సంపాదించడానికి నా ప్రయత్నం చేయలేదు. మా తల్లిదండ్రులు అట్లా పెంచలేదు. మా చిన్నజీయర్ స్వామి వారి దగ్గర క్రమశిక్షణ అలా పొందలేదు. మరి మా లోపల ఎట్లా వస్తుంది కనుక ఆ జీన్స్ రావు మా దగ్గర. ఇక్కడే అంకితం కావాలి దేహం అంతా కూడా. కానీ ఇందాక మా పెద్దవారు చెప్పారు, ఎక్కడైనా ఒక విద్య వచ్చిన వాడు మరొక విద్య అందించే పాఠశాల ఎన్నో చూస్తాను తప్ప ఇలాంటి అర్చకత్వం యాజ్ఞికులకి నేర్పించే పాఠశాలలు లేవు అని వారు చెప్పారు. అక్షర సత్యం అది. ఎక్కడైనా మీరు వేద పాఠశాల చూస్తే అవి అలాంటి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని 8 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలతో పెట్టే వేద పాఠశాలలే మీకు కనబడతాయి తప్ప ప్రపంచంలో మరెక్కడ, మన తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఏకైక వైదిక పాఠశాల మన యాజ్ఞిక పీఠం నిర్వహిస్తోంది. ఇందులో ఉండే విద్యార్థులు 20, 30, 40, 50, 60, 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యార్థులుగా. మరెక్కడా మీరు చూడలేరు. ఎందుకోసము అంటే ఇవాళ సమాజం బాగుపడాలి అంటే ఇందాక వారు చెప్పారు, మన భారతదేశమే దేవాలయము అని అనుకుంటే, పూజా మందిరం అనుకుంటే, ఇక్కడ విద్యార్థులు ఆ చిన్న చిన్న పిల్లలకి నేను పాఠశాల పెడితే వాడు తయారవ్వడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడితే అప్పటిదాకా ఏం కావాలి నా దేవాలయం? అప్పటిదాకా దేవాలయంలో పూజారులు ఎక్కడ ఉంటారు? ఎవరైనా దేవాలయ ప్రతిష్ఠ చేయించగా పూజారులు కావాలి అంటే ఒక 15 ఏళ్ళు ఆగండి, పూజారిని ఇస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? కనుక ఈ అర్చకత్వం నేర్పించడం అనేది చిన్న పిల్లల ద్వారా సాధ్యము, దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా. కానీ ఇప్పటికిప్పుడు ఫలితం కావాలి అంటే ఇగో ఇందాక మా ఆత్రేయ స్వామి చెప్పారు. అంటే అంతకుముందు నాట్యాచారులుగా అంటే మంచి డాన్స్ మాస్టర్గా ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు ఉత్సాహంతో సంప్రదాయంలోకి వచ్చి వాళ్ళు వద్దాం అనుకున్నా ప్రోత్సహించే భార్యలు ఎంతమంది ఉండొచ్చు, అభినందించే పిల్లలు ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది అంగీకరించి అత్తమామలు ఉంటారు. కనుక ఇవాళ గృహస్థుడిగా ఒక ప్రయోగం చేయాలి అంటే ఒక భార్య సహకారం కావాలి, పిల్లల అనుమతి కావాలి, అత్తమామల అంగీకారం కావాలి, తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. కనుక ఇవాళ యువకులను నేను పిలిచి అర్చకత్వం నేర్పిస్తాం అనుకున్నా రావడానికి అందరూ ఆత్రేయ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది ఉద్యోగం దాకా ప్రయత్నం చేసి వచ్చేవాళ్ళు. మరి ఎవరికి నేర్పించాలి నేను అర్చకత్వము అంటే ఉద్యోగాలు చేసి బయట లోకజ్ఞానం కలిగి పదోన్నతి పొంది ప్రమోషన్ లాంటివి తీసుకుని పదవి విరమణ పొంది రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇక అలాంటి వాళ్ళని మనం పిలిచి పాఠం చెప్పగలిగితే చాలా కష్టము, కానీ చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళని నేను తయారు చేయగలిగితే ఇవాళ మన దేశంలో సుమారు 32,000 దేవాలయాలు మూతబడ్డాయి అని ఎందరో లెక్క చెప్తున్నారు. 32,000 దేవాలయాలు అర్చకులు లేక మూతబడ్డాయిట. అలాంటి వాటిని తెరిపించడానికి మన తెలంగాణ ప్రభుత్వం లాంటివి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లాంటివి కావచ్చు, ధూపదీప నైవేద్య పథకాలు లాంటివి పెట్టి కొంత జీతాలు ఇస్తున్నా అర్చకత్వం చేయడానికి ముందుకు రాకపోతే ఏ గుళ్ళు బాగుపడతాయి? ఎవరిలో అర్చకత్వం చేయాలి? కనుక ఇలాంటి వాళ్ళని రిటైర్డ్ అయిన వాళ్ళని కనుక మనం అర్చకులుగా తయారు చేయగలిగితే వాళ్ళు రిటైర్డ్ అవుతారు, పెన్షన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు సమాజం చూసేశారు, ఇప్పుడు వాళ్ళకి భగవంతుడి మీద భక్తి తప్ప మరి ఇంకే ఆలోచనలు ఉండవు. ఇలాంటి వాళ్ళని ఏవో పల్లెటూరులో 5,000 ఇచ్చినా పర్వాలేదు, 3-4 జీతం ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళ పెన్షన్ వస్తుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, దేవుడి దగ్గర ఉంటారు, వాళ్ళకి తోచిన ధర్మాలు ఆ గ్రామంలో వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కనుక మన యాజ్ఞిక పీఠం సేవా సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని సంకల్పం చేసుకున్నాం. కనుక ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సంకల్పంతో పెట్టిన పాఠశాల లేదు. అక్షర సత్యం అది. కానీ అలాంటి వాళ్ళకి పాఠం చెప్పడానికి అయ్యా ఒక 5 ఏళ్ళు పాఠం చెప్తాంటే వాళ్ళు వస్తారా? వాళ్ళ భార్యలు ఒప్పుకుంటారా? కొడుకులు ఒప్పుకుంటారా? మనవాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఆరోగ్యాలు సహకరిస్తాయా? కనుక 5 సంవత్సరాల కోర్సుని 5 నెలలకి కుదించి
4 ఏళ్ల అర్చకత్వాన్ని 4 నెలల్లో కుదించి 100 రోజుల వైదిక పాఠశాలను పెట్టి 100 డేస్ కోర్స్ 100 రోజుల్లో మీకు అర్చకత్వం తయారు చేస్తామని చెప్పి దానికో సిలబస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పాఠం నేర్పించి చదివించి వాళ్ళతో అర్చకత్వం చేయించి పక్క రాష్ట్రాలకు కూడా పరీక్షలకు తీసుకెళ్లి పాస్ అయ్యేలాగా చేయించగలిగాం 100 రోజుల్లో శిక్షణ ద్వారా. అసంభవం కాదు, అసాధ్యము కాదు, మనసు పెట్టాలంతే. ఇప్పుడు ఇటువంటి సందర్భంలోనే ఒక అర్చకుడు అంటే అర్చకత్వం పూర్తయింది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే మీరు కళ్యాణం చేయించమని అడుగుతారు పూజారిని, అయ్యా మాకు నవగ్రహ హోమాలు చేయమంటారు, సుదర్శన యజ్ఞం చేయించమని అడుగుతారు మీరు. అలాగా 5 నెలల్లో పట్టే హోమ భాగాన్ని 5 రోజుల్లో ఇక్కడ పెట్టాను నేను, ఒక ప్రయోగం లాగా. 5 నెలలు పడుతుంది గురుకులంలో నేర్చుకుంటే, అది 5 రోజుల్లో చెప్పే ప్రయత్నం చేశాము. నేర్చుకున్న వాళ్ళనే హోటలుగా చేసి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ 108 కుండాలతో ఒకరోజు సుదర్శన యజ్ఞం, మరొక రోజు మహాలక్ష్మి యజ్ఞం చేస్తే చూసి మీరు ఆనందపడ్డారు. ఇప్పుడు దీనికి ప్రచారం కూడా కొంత తోడవ్వాలి. ఇవాళ సమాజం ఎట్లా ఉంది అంటే ఒక 50 పైసల బ్లేడు దగ్గర నుండి 50 లక్షల రూపాయలు ప్రచారం చేసే పరిస్థితి ఉంది సమాజంలో. ఇలాంటి ఒక అర్చకుడు తయారవుతున్నాడు అని ఒక మీడియా ద్వారా బయటికి వెళ్ళగలిగితే దీని మంచిది అని అలాంటి దైవభక్తులు, ఇలాంటి దేశభక్తులు దీన్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తే, మా దగ్గర అర్చకులు శిక్షణ పొందడానికి కొంతమంది వస్తే, ఇలాంటి ఈ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాది నేతల దాకా దృష్టి వెళితే వీళ్ళ అర్చకులకు వెంటనే ఉపాధి కూడా దొరుకుతుంది. వీళ్ళ అర్చకులు తయారయ్యారు 100 మంది, కానీ గుళ్ళేవి ఏదో గుళ్ళో చేస్తే వాళ్ళకేంటి లాభం? ఒక మంచి దేవాలయాన్ని సెలక్షన్ చేసి ఒక ప్రాచీన దేవాలయం వీళ్ళ దాకా రావాలి, వీళ్ళు వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ఒక సంధానం చేసి ఇగో మా హిందూ వాహిని లాంటి ప్రసార మాధ్యమాలు రావాలి. ఇలాగ ఇందాక చెప్పినటువంటి దేశభక్తులు కలిశారు ఇక్కడ, దైవభక్తులు కలిశారు ఇక్కడ, ప్రసార మాధ్యమాల మీడియా వాళ్ళు కలిశారు ఇక్కడ. దీనితో పాటు దేవాలయాల కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు అంగీకరించాలి. ఇది పెట్టుకుంటారని మాకెందుకు అని అనుకునే రోజులు కాకుండా మంచి కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సహకారంతో ఈ బిరుదు రావడం 4వ అదృష్టం. 5వ బలం విద్యార్థులు చేసిన ఈ సన్మానం. విద్యార్థులే వెన్నుపూసగా ఉండి చేసేవాళ్ళు విద్యార్థులే మాకు, చూసేవాళ్ళు విద్యార్థులే మాకు, ప్రోత్సహించేవాళ్ళు విద్యార్థులే మాకు. అంటే విద్యార్థులు కూడా ఆనందపడుతూ వాళ్ళ అనుభూతితో చేసినటువంటి ఒక చిన్న సత్కారం. ఇది చాలా ఆనందదాయకం. వీళ్ళు 5గురు కలిసినటువంటి ఒక శుభ పరిణామం ఈ సమయం కలగడం. ఇందాక చెప్పినటువంటి ఒక మంచి హోలీ పండుగ, సమాజం అంతా మంచి వసంతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ ఈ ఆనందాలంతా కూడా హోలీ పండుగలన్నీ గుళ్ళోనే జరుగుతాయి. అటువంటి అర్చకులని ముందు అందించడానికి ఈ బిరుదు ఇచ్చారు. ఇందాక వారి యొక్క చాలా పెద్ద బిరుదు, చాలా కష్టం. వైదిక సేవా తత్పర అంటే ఉన్నంత వరకు ఈ బాధ్యత నేను చేస్తూనే ఉండాలి. ఈ సమయంలో మేము కూడా మన యాజ్ఞిక పీఠం వైదిక సంస్థ ద్వారా యాజ్ఞిక దర్శిని అనే ఒక మాస పత్రికని ఈ వేదిక నుండి మేము ఆవిష్కరించడం కూడా, ఈ బుక్ అంటే ఈ మ్యాగజైన్ అంతర్జాల మాస పత్రిక అన్నమాట. ఎందుకోసం అంటే అది కొంచెం సాహసంతో కూడింది పత్రికా రంగం అంటే, ప్రింట్ మీడియా అనేది. అందులో మాస పత్రికలకు ఇంకా చాలా బలం ఉండాలి. ప్రాథమికంగా ముందు ఇట్లా అందుతోంది, ప్రతి నెల మీకు అందరికీ పత్రిక అందుతుంది. ఇందులో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇందులో అందుతాయి. జిఆర్ స్వామి వారు చేయబోయే సహస్రాబ్ది 1000 కుండాల యజ్ఞం వరకు ప్రతి అడుగు మీరు ఇందులో కనుక్కొని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. అనేక మంది జిఆర్ స్వామి వారు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మీకు ముందుగా దీని ద్వారా తెలిసే ప్రయత్నం చేస్తాం. ఇది పక్కకి పెడితే వీళ్ళందరి ముందు ఇంతమంది మీకు ఆత్మీయ అందించారు. వీళ్ళందరికీ ఈ వేదిక ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక వాగ్దానం రూపంలో ప్రారంభించిన ప్రతి ఒక్కరూ ఈ సేవ మరింత ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించిన వాళ్ళే, ఆరాటపడిన వాళ్ళే. మా రంగాచార్య గారు కావచ్చు, మా దేశభక్తులు కావచ్చు, మా మీడియా వాళ్ళు కావచ్చు, అందరూ ఇలాంటి యజ్ఞాలు మళ్ళీ చేయాలని అన్నారు. ఎక్కడో చేస్తే మీకు ఆనందమే ఉంటుంది కనుక 108 కుండాల యజ్ఞం మొన్ననే చేశాం. కానీ వాళ్ళు శిక్షణ పొందుతున్న సమయంలో జరిగింది కాబట్టి పూర్తిగా ఆ ఫలితాలను మీరు పొందలేకపోయారు. మీకు ఇలా యజ్ఞం జరుగుతున్న ఒకసారి తెలిస్తే ఇంకోసారి యజ్ఞానికి ఇంకొంచెం బలంగా చేయగలుగుతాం కనుక. సో అట్లాగే ఇక్కడ మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు, అట్లాగే ఇక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు వారి కిషన్ రెడ్డి గారు, అట్లాగే ప్రభాకర్ గారిని తీసుకొచ్చే బాధ్యత మీ భుజం మీద వేసుకుంటే
ఇదే హిందూ వాహిని 9 టీవీ ద్వారా ఒక 108 కుండాల మహాలక్ష్మి యజ్ఞం కానీ పేరు తర్వాత పెట్టుకుందాం. 108 కుండాలతో ఇదే శిక్షణ పొందినటువంటి మా దగ్గర శిక్షణ పొందినటువంటి ఈ విద్యార్థులే హోటలుగా 108 కుండాలతో అద్భుతమైనటువంటి ఒక యజ్ఞాన్ని ఇదే పరిసరాల్లో మనం చేసుకోవాలి, చేయించాలి అనేది మేము సంకల్పం చేసుకుంటున్నాం. మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా కళ్యాణం జరిపించాం కదా. ఇందాక మీరు అన్నారు పెద్ద స్థలం అయితే ఎక్కువ మందికి ఫలితాలు అందుతాయి కనుక ఆ స్థలం వారు నిర్ణయించండి, వారిద్దరిని కలిపే బాధ్యత మీరు తీసుకోండి. ఆ వేదిక మీదికి చిన్నజీయర్ స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి మంగళాశాసనం చేస్తాము అని మొన్న మాట ఇచ్చారు రామాచార్య గారు. జీయర్ స్వామి వారు మీరు రాలేకపోయాము అని అహోబలి జీయర్ స్వామి వారిని పంపించి వాళ్ళనే కళ్ళుగా భావించి వారి వివరాలు కనుక్కుంటామన్నారు. కనుక ఆ యజ్ఞానికి జీయర్ స్వామి వారిని తీసుకొచ్చే బాధ్యత మేము మా రంగాచార్యులు గారు తీసుకుంటాం. ఆ యజ్ఞానికి చిన్నజీయర్ స్వామి రామాచార్య గారు మిగిలిన మన వైదిక బృందం ఆ బాధ్యత తీసుకుంటుంది. చిన్నజీయర్ స్వామి వారిని మిగిలిన జీయర్ స్వామి వారు కూడా అక్కడికి వస్తారు. ఎందుకోసము అంటే ఇగో ఈ విద్యార్థులుగా శిక్షణ పొందిన వాళ్ళు ఇంత స్థాయిలో యజ్ఞం చేయగలరు అని కనుక ఒకసారి దృష్టికి వెళితే ఇటు పీఠాధిపతులు, దేశభక్తులు ఇలాంటి వారు, దైవభక్తులు లాంటి వాళ్ళు, దైవ ప్రచారకులు జీయర్ స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఒకసారి విద్యార్థులకు అందరికీ ఒకసారి ఆశీస్సులు అందిస్తే ఇవాళ మనకి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, దేవాలయాలకి, అర్చకులకి, వేద పాఠశాలలకి చాలా మంచి ప్రోత్సాహం ఇస్తుంది. చాలా మంచి సమయం ఇది ఈ సంవత్సరం అంతా. కనుక ఇలాంటి ఈ సమయంలో కొంచెం మాకు చేయూతను అందించగలిగితే మేమేదో అమెరికా వెళ్ళాలని ఆరాటం ఎప్పటికీ లేదు. కాకపోతే ఇలాంటి సేవ చేయడానికి కనీసం వేద పాఠశాలలు కావాలి కదా. అలాంటి వేద పాఠశాలకి ప్రోత్సాహం అందించడానికి ఆ యజ్ఞం ద్వారా ఒక 108 కుండాలతో యజ్ఞం చేయాలి అనేది రామచంద్ర స్వామి కలిగించిన ప్రేరణ కనుక ఈ మాటను ఇక్కడే చెప్పేస్తున్నాం. తేదీ ఎప్పుడు వివరాలు ఏంటి అనేది తొందరలోనే మళ్ళొకసారి మనం సంఘటితంగా కనుక్కొని మన రామాచార్య గారి ద్వారా ఆ తేదీ వివరాలు అందుతాయి. తప్పకుండా ఈ సమయంలో చాలా మంచి మాకు చేయూతను అందించి మనోబలాన్ని పెంచినటువంటి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ఆత్మీయులందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాం. త్వరలోనే ఇక్కడ కలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యక్షంగా ఆహ్వానం అందుతుంది. ఆ సమయంలో ఏ టీవీ వాళ్ళు మాకు సహకారం అందిస్తారో, ఏ టీవీ ద్వారా లైవ్ యజ్ఞాన్ని ఇస్తారో తెలియదు. కానీ ముందుగా ఇక మా హిందూ వాహిని 9 టీవీ వాళ్ళకే ఇక్కడి నుంచి ఇది కూడా ఇదే అనౌన్స్ చేస్తున్నాం. అక్కడి నుంచి కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు కదా, ఇక్కడి నుంచి మొదటి అనౌన్స్మెంట్ కూడా దీని ద్వారానే వచ్చింది. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి మంగళాశీస్సులు ఈ టీవీ వాళ్ళకి అందాలి, మన పత్రికా రంగం వాళ్ళకి అందాలి. తర్వాత మన యాజ్ఞిక దర్శిని ఈ మాస పత్రిక నిర్వహణ అంతా కూడా మా రామచంద్రమూర్తి గారు ఈ బాధ్యత తీసుకుంటున్నారు. వారు ఎంతో సుమారు 30 సంవత్సరాలు పైగా పత్రికా రంగంలో సేవలు అందించారు. 40 సంవత్సరాలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నమాట అక్కడ. అలాంటి వారు కూడా ఆ వృత్తిని వదిలిన తర్వాత మన దగ్గర శిక్షణ పొంది యజ్ఞ విభాగంలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని దీనికి మేమేదో సేవ చేయాలి అని ఆరాటపడుతూ సేవ చేశారు. ఇందాక సన్మాన పత్రం కూడా వారి చేతులలో రూపుదిద్దుకుంది. వారి దంపతులు కూడా సేవ చేస్తున్నారు. అలాంటి వారి సహకారంతో ఈ పత్రిక రన్ అవుతుంది. కనుక విద్యార్థులకి మంచి వేదిక మన యాజ్ఞిక పీఠం అవుతుంది. త్వరలోనే మంచి కిషన్ రెడ్డి గారిని, మన ప్రభాకర్ గారిని కూడా తీసుకొచ్చి 108 మంది వేద పండితుల నడుమ 108 యజ్ఞగుండాల నడుమ వారికి ఆశీస్సులు కనుక అందించగలిగితే మరింత రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మరింత బలపడి వైదిక సేవలని కూడా అందించే దిశగా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి అడుగులు వేయిస్తాడు అని నేను నమ్ముతున్నా. ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా పరోక్షంగా శ్రీ 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 చిన్నజీవర్ స్వామి వారి ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయి. మనం చేసేది మంచి పని కనుక త్వరలోని వారి ఆశీస్సులు కూడా తీసుకుంటూ మరొకసారి మనం మరింత బలంగా అడుగులు ముందుకు వేద్దాము అని మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ కృతజ్ఞతాభివందనాలు, పిల్లలందరికీ కూడా వేద ఆశీస్సులని అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని మిగిలిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోడిచేటి నరసింహాచార్య స్వామి వారికి తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీమన్నారాయణ.
పిడికిలి బిగించి గట్టిగా చెప్పండి. రామానుజార్య దివ్యాజ్ఞ, రామానుజార్య దివ్యాజ్ఞ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, గో మాతా కీ, తులసి మాతా కీ, వేద మాతా కీ. జై శ్రీమన్నారాయణ. అయ్యా అర్చకులంతా చెప్పాలి. అర్చకత్వం నేరుద్దాం, అర్చకత్వం నేరుద్దాం. జై శ్రీమన్నారాయణ. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.